హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. ఫ్యామిలీ అంతా హోటల్ వెళ్ళాము. ఒకరోజు ఒక పని చేయాల్సి ఉంటే పని కంప్లీట్ చేసుకొని హోటల్ వెళ్ళాము. రిలాక్స్గా భోంచేసాము. మనసు ప్రశాంతంగా ఉంది. ఎన్ని రోజుల నుండో పెండింగ్ ఉన్న పని ఒకటి పూర్తి అయిపోయింది. అది ఏంటి అంటే అది పర్సనల్, బట్ మళ్ళీ చెప్పడం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏంటంటే నేను 4 గాజులు అమ్మేశానని చెప్పాను కదా ఒకసారి వీడియోలో. ఆ 4 గాజుల కథ అన్నమాట. ఆ డబ్బు అవసరమైందండి, అమ్మేశాను. ఇంకా డబ్బు ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలీదు. అందుకని మా ఆయనతో గొడవపడి 3 నెలల క్రిందట గాజులు అమ్మిచ్చాను. అయినా పనికి పోస్ట్ పోన్ అవుతూ ఉండే, అది ఇప్పటికి కంప్లీట్ అయింది. సో అందుకు రిలాక్స్. మ్యూజిక్ ఇక్కడ కిట్టి పార్టీ జరుగుతుందండి వెనకాల. నాకు మా వాళ్ళంతా గుర్తొచ్చినారు. మా పిల్లలు అంటున్నారు, అమ్మ మీ కిట్టి వాళ్ళు గుర్తొస్తున్నారా నీకు అని. గట్టి గట్టిగా అరుచుకుంటారు కదా కిట్టి పార్టీలో, కేకలు వేసుకుంటుంటారు. చిన్నప్పుడు మా పిల్లలకి ఇరిటేషన్ వేసేది, ఎంత ఇరిటేషన్ వేసేదో చిన్నదానికి గట్టిగా మీరు కేకలు వేసుకుంటారు అని. సో నేను అంటున్నా మళ్ళీ వీళ్ళని అడిగి జాయిన్ అయిపోమంటావా అని. ఒక కిట్టీలో ఉండేవాళ్ళండి, వాళ్ళు ఒక ప్రపంచంలో బ్రతికేస్తారు తెలుసా. కిట్టీ చేసుకున్నంతసేపు మేము నెలకు నేను అడుస్తున్నా ఏమని తెలుసా, ఇంట్లో కిట్టీ చేసుకొని వచ్చి తినచ్చు కదా, వీళ్ళ కోసం హోటల్ కట్టినారా చెప్పు. ఇక్కడ అంతా హోటల్లోనే చేసుకుంటారండి. మన వైపు ఇంట్లో కిట్టీ చేసుకొని హోటల్కి వచ్చి తింటారు నాకు తెలిసి. చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఇంక అందుకనే నేను అది కట్ చేసేసాను అక్కడికి. ఇక మనసు ప్రశాంతంగా ఉందండి. మాకు అన్ని పెండింగ్ పనులండి. అందుకనేసి కొంచెము రిలాక్స్ అనిపించి ఇంకా మా పిల్లలు మేమంతా బయట తినేసాము. బయట తిని ఇంకా మిగిలినది ప్యాక్ చేసుకొని వచ్చి మళ్ళీ రాత్రి కూడా మళ్ళీ రోటీలు తెచ్చుకొని అదే తిన్నాం. ఇక్కడ మీకు కనిపించినంతే మేము తిన్నది అంతే. ఎక్కువ క్వాంటిటీ తినలేమండి. హోటల్ది తెచ్చుకుంటాం కానీ ఆర్డర్ చేసి మళ్ళీ అది ప్యాక్ చేసుకుంటాం. రస్తాలో ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తాము, లేదంటే మళ్ళీ మేమే తింటాము. ఇంకా మా ఆయనకి ఇష్టం లేదు యాక్చువల్గా నేను గాజులు అమ్మటము. బట్ బాగానే వచ్చిందిలేండి. 2 లక్షలు పెట్టుకొని ఏంటి 3 ఏళ్ళ క్రిందట 2 ఏళ్ళ క్రిందట, ఇప్పుడు అమ్మితే 2.30 వచ్చింది. గోల్డ్ పెరిగింది కదా. నేనన్నా నాకు లైఫ్లో ఇది మామూలే కదా, ఎప్పుడు గాజులు నాకు ప్రాబ్లమే చేస్తాయన్నమాట. ప్రాబ్లమ్స్ అప్పుడంతా గాజులు నన్ను ఇబ్బంది పెడుతుంటాయి. అలవాటైపోయిందిలేండి, దానికి ఏముంది అనేసి. ఇంతకుముందు కూడా నేను నా గాజులు మా అమ్మకు సెటిల్ చేయాల్సిన బంగారం కనేసి ఇచ్చేసాను. ఎవరో రెచ్చగొట్టి మాట్లాడినారని, నీ డబ్బులు ఎప్పుడు, నీ ఆస్తి ఎప్పుడు వస్తుంది, నువ్వు ఎప్పుడు ఇస్తావు అని రెచ్చగొట్టింటే కోపం వచ్చి నా 4 గాజులు తీసి ఇచ్చేసాను. సినిమాలో అదే యాడ్లో చెప్తారు చూడు, 2 గాజులు అమ్ముకుంది మా అమ్మ అని యాడ్లో. అట్టా నేను ఎప్పుడు నా గాజులకు కథలు ఉంటాయి. ప్రతిసారి గాజులు కొనుక్కోవడము, ఎవరో ఒకరు ప్రాబ్లంలో అన్నారనేసి ఇవ్వటము. ఈసారి మా ఆయనకి ఇచ్చేసానులేండి. ఇది మెతి మలాయి పన్నీర్ అండి, బాగుంది. ఫస్ట్ టైం తెచ్చుకున్నా నేను, చాలా బాగుంది. అది గోబీ మంచూరియా, ఇందాక తిన్నది చాట్, ఇంకా రోటీస్, చిన్నదేమో రైస్ తీసుకుంది. ఇంకా మా పిల్లలు కోక్ కంపల్సరీ. నాకు మాట్లాడుతూ ఇది అది మిక్స్ చేస్తున్నాను కదా, మనసుకి బాధ అనిపించి మీకు కొంచెం అట్లా టూకీగా చెప్పుకున్నానండి. నేనైనా నా హ్యాపీనెస్లో ఏమన్నా తేడా ఉందా చెప్పండి. నా చేతిలో గాజులున్నా నా మైండ్లో నేను అలాగే, మీరు నా పాత వీడియోస్లో గాజులు చూస్తుంటారు. గాజులు లేకున్నా నా నవ్వులో మార్పు లేదు. నా దగ్గర ఏమి ఉన్నా లేకున్నా నా నవ్వులో మార్పు ఉండదు. ఎప్పుడు మనం హ్యాపీగా ఉండాలి అంతే. మొన్న కూడా ఎవరు అన్నారు, నీ ప్రాపర్టీ ఎప్పుడు వస్తుంది ఏంటి అంటే, వచ్చినప్పుడు వస్తుంది అంతే. ఇప్పుడేమి నేను హ్యాపీగా ఉన్నాను కదా అనేసి. అంటే చాలామంది మనుషులు ఏం చేస్తారంటే అస్తమానము నా ప్రాపర్టీ కోసము ఫోన్లు చేస్తుంటారు. వేరే వాళ్ళు అంటే ఇప్పుడు ఫోన్ చేసిన వాళ్ళు కాదు, మ్యాక్సిమం ఏమైంది మీ ప్రాపర్టీ ఎప్పుడు వస్తుంది అని. నా ప్రాపర్టీ మీద నాకు లేని బాధ కంటే పక్కన వాళ్ళకు ఎక్కువ ఉంటుంది అదనమాట. ఇచ్చేవాళ్ళు ఇవ్వాలి కదా, వాళ్ళు ఇస్తారో ఎవరో తెలియదు. వాళ్ళు ఇస్తారని కాసుకొని కూర్చోలేము, మన జీవితాన్ని ఆపుకోలేము కదా. ప్రయత్నాలు చేసేసాం, వదిలేసాం. ఇస్తే ఇవ్వని, లేకపోతే లేదు. ప్రయత్నం అయితే చేయాలి, చేసేసాం. ఇంకా మా చిన్నదాని కోసము లీచి పండ్లు తీసుకున్నాం. ఈ లీచి పండ్లు పెళ్ళైనప్పుడు, మా అత్త పెళ్ళైన కొత్తలో నాకు మా వాడు హైదరాబాద్లో లీచి పండ్లు తెచ్చినాడు. నాకు లీచి పండ్లు కొంటే అసలు నమ్మకానికి మొన్నటి వరకు లీచి పండు అంటేనే తెలీదు. ఇంకా మా ఆయన పెళ్ళైనాక హైదరాబాద్లో తీసుకెళ్తే మా అత్తగారికి తెచ్చి ఇవ్వాలనేది. అందుకే ఎప్పుడు లీచి పండ్లు చూసినా నాకు అదే గుర్తొస్తుంది.
పెళ్ళైన కొత్తలో అడిగినారు అప్పుడు అనేసి. అది కొడుకుకి చెప్పాలా తెచ్చిరా అని, కోడళ్ళకి ఎందుకు చెప్తారో? ఏమన్నా కావాలంటే మా కొడుకుకి చెప్పి తెప్పించని మాకు చెప్తారు ఎందుకు? మీ కొడుకుల మీద మీకు ఆ మాత్రము పెత్తనం లేదా? పెళ్ళైన రోజు నుండే భార్య మాట వింటారా చెప్పండి? ఇవి 100 రూపాయలండి, 100 రూపాయలు ఇచ్చి పండ్లు. ఎక్కువ తినదు, ఓవర్ స్వీట్ ఉంటుంది. 30 నుంజలకు ఆల్టర్నేట్ అంతే, బాడీ కూల్ చేస్తుందంట. ఇంకా ఐస్ క్రీమ్ అండి, నేను ఐస్ క్రీము బాగా తింటూ ఉంటాను. చిన్నప్పటి నుండి ఐస్ క్రీమ్ తింటుంటాను. మొన్న షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా. ఇంకా ఎంత తింటానంటే పిల్లలకు కూడా మిగిలిచ్చానండి. అది ఉందంటే అలా తింటూనే ఉంటా. బెంగళూరులో కిట్టీలో అండి నా కజిన్ నా కోసం చాక్లెట్ ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టేది లంచ్ టైంలో. అంటే లంచ్ అయిన తర్వాత అందరికీ ఐస్ క్రీమ్ ఇస్తే నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇష్టమని. బట్ ఇప్పుడు నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ తినట్లేదు. మా పిల్లలు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తెచ్చుకుంటారు. నేను ఏదో ఒకటి అడిగో ఈ 1+1 ప్యాకులు ఉంటాయి కదా అవి తెచ్చుకుంటా. మా పాప దాన్ని అప్పుడప్పుడు కోల్డ్ కాఫీకి వాడుకుంటుంటుంది. మర్చిపోయి మా పాప ఈరోజు అడుగుతుంది, అమ్మ నేను నీ దాంట్లో కోల్డ్ కాఫీ రెసిపీ చేసింటి, నేను మర్చిపోయినాను, అప్పుడు అది రెసిపీ కొంచెం వెతికి పెట్టి నాకు ఇవ్వవా అంట. ఎందుకంటే తను యూట్యూబ్ చూసి నేర్చుకుంది. ఎవరి దాంట్లో చూసి నేర్చుకుందో గుర్తులేదంటే మెజర్మెంట్స్ నేను వెతికిస్తలే అని చెప్పిన. అందుకే చెప్పినాను, నువ్వు ఏ రెసిపీ నేర్చుకున్నా నా ఛానల్లో ఒకటి చేసి చూపించేసేయి, ఇంకా నీకే ఉంటుంది అది. ఎందుకంటే ఎవరు కొందరు మీకు తెలియదండి, యూట్యూబ్ ఛానల్ తీసేశారనుకో మీరు సేవ్ చేసుకున్నా కానీ వాళ్ళ వీడియోలు ఉండవు, డిలీట్ అయిపోతాయి. ఈరోజు అదే డిస్కషన్ మా ఇంట్లో. మా చిన్నదాని ఛానల్ ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే నన్ను ఇప్పటికీ అడుగుతారు. మా పాప పర్సనల్ చేసేసుకుంది, కానీ అలా చేసుకున్నారనుకోండి మీరు సేవ్ చేసుకున్న వీడియో కూడా ఉండదంట. అందుకే బెస్ట్ ఏదన్నా నోట్ చేసేసుకోండి. ఎవరిదన్నా వంట యూట్యూబ్లో చూస్తే ఫేమస్ ఛానల్ వాళ్ళు అయితే ఎప్పుడుకుంటారు. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తున్నా, పొద్దున అంటున్నా, నేను కానీ ఒక్కసారి యూట్యూబ్లో డ్రాప్ అయినంటే ఛానల్ బ్లాక్ చేసి పడేస్తా. షార్ట్ వీడియోలో చెప్పినాను దొండకాయకు కొన్ని టిప్స్, అది చూడండి. షార్ట్ వీడియో చూసిన వాళ్ళు మాత్రం. ఇక్కడ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇది కరివేపాకు కారం పొడి. చాలామందికి కూరలు లో తినడం ఇష్టం, కానీ ఇలా పొల్లు తినడం చాలామందికి ఇష్టం ఉండదు. సో మనకు ప్రతిసారి ఏం వెరైటీ చేయాలని అనుకోకుండా ఇది శ్వేత తెలుగు కరివేపాకు కారం పొడి. దీంట్లో కొంచెము అన్నీ ఎక్కువే ఉన్నాయి, ఉప్పు పులుపు కారం. సో అందుకని నేను ఇంకా ఇది ఇన్స్టెంట్, ఇది కొన్నింటి మా పిల్లలు తినటం లేదు, వాళ్ళకు నా కరివేపాకు పొడి కావాలంట, నాకేమో ఇది నచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వీళ్ళకు ఈ ఫ్రై చేసిన ఈ దొండకాయ కలిపి కర్రీగా కన్వర్ట్ చేసేసా. మరి ఇప్పుడు అప్పుడే అయిపోవాలి, ఈ కర్రీ వెరైటీగా ఉండాలి. పొడి నేను అయిపోకూడదు, ప్రాబ్లం లేదు, బట్ మా వాళ్ళకి కర్రీ వెరైటీగా ఉండాలన్నమాట. చూద్దాం తింటారో లేదో, బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ వాళ్ళకి చెప్పను అనమాట. వాళ్ళకి చెబితే కరివేపాకు పొడి వేసానని తినరు, అందుకని చెప్పా పెట్టకుండా ఇలా పెట్టేస్తాను. తిన్నాక నేను తినేటప్పుడు వీలైతే ఒక వీడియో చేస్తాను వాళ్ళు తినేటప్పుడు. ఈ స్పూన్ చూసారా, ఇది సూపర్ వేర్ స్పూన్ అన్నమాట. ఈ సూపర్ వేర్ స్పూన్ ఏమైందంటే కట్ అయిపోయింది. సో కట్ అయిపోతే ఇలా పొడి డబ్బాలోకి పెట్టుకున్నాను. విరిగినవి వాడకూడదు అంటారు కదా, బట్ నేనే విరిచి ఎన్ని స్పూన్లు వాడట్లేదు చూసారు కదా టిప్స్లో. పికిల్స్ డబ్బాలో పెట్టడానికి నేను ఇచ్చిన ఐడియాస్. సో అలా దీనికోసం విరగొట్టుకున్నాను చెప్పుకోవచ్చు. మీకు కనుక చెప్తున్నాను. కర్రీ తిని చెప్పమ్మా ఎట్లా ఉందో. కొత్త వెరైటీ చేసిన కర్రీ. అవును బాగుంది, ఉత్తది తినేంటి. బాగుందా? కొంచెం గట్టిగా చెప్పు వీడియోలో, మళ్ళీ వాళ్ళు నమ్మరు. బాగుంది, ఉత్తది తిన్నాను. ఉత్తి తిన్నావా? బాగుందా? మళ్ళీ అన్నంలో తిని చెప్పు. చూసారా మా పాప బాగుందంట, కొత్త రకం కర్రీ. మీకు వీడియోలో చెప్పినా కదా, ఇప్పుడు వీళ్ళకి కూడా చెప్పను, కావాలంటే నా వీడియో చూడాలి. బాగుందా? కాదు నీకు కూడా చెప్పను చిన్ని, నా వీడియో చూసి వచ్చినప్పుడు రిలీజ్ అయిన రోజు తెలుసుకో. ఓకే.